తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని, చూసారా ఇదేంటండి, దేవుణ్ణి ఎరుగుదమని వాళ్ళు చెప్పుకున్నారంట. దేవుడు మాకు తెలుసు, దేవుణ్ణి మేము నమ్మాము, దేవుడి దగ్గరికి మేము వెళుతున్నామని చెప్పుకుంటున్నారంట. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు. వెంటనే ఏముంది అక్కడ? అదేంటండి అది? దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్న వాళ్ళు దేవుడు అసహ్యులు అంటున్నాడేంటి? ఎవరిననాలి అసలు అసహ్యులని? నమ్మని వాళ్ళని కదా, నమ్మిన వాళ్ళని అసహ్యులు అంటున్నాడేంటి? ఇది బైబిల్. ఇప్పుడు చెప్తాడు కింద, అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయములో వాళ్ళు భ్రష్టులుగా ఉంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి నమ్మామని చెబుతారు తప్ప సత్కార్యాల్లోనికి రారు, దేవుడి పనికి రారు, దేవుడి పనికి సహకారులుగా నిలబడరు. వాళ్ళతో దేవుడు పని ఏమి జరగదు, కానీ నమ్మేమంటారు. ఇలాంటి వాళ్ళు నాకు అసహ్యం. అంతపరాశుడు చూడండి, వారు దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం అన్నట్టు చూడండి. అక్కడ ఎంత బాగా రాశాడంటే, ప్రతి సత్కార్యం. దేవుడి పనులు రకరకాలుగా జరుగుతాయి కదండి. మీటింగులు జరుగుతాయి, సెమినార్లు జరుగుతాయి, సభలు జరుగుతాయి, ఏమంటే క్లాసులు జరుగుతాయి, బోల్డ్ పని కదండి. దేవుడి పని రకరకాలుగా జరుగుతుంది కదా. ప్రతి సత్కార్యము నీ కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు ఆ విషయంలో ఎవరైతే భ్రష్టులుగా ఉండిపోతారో, అంటే ఆ పని విషయంలో ఎవరైతే ముందుకు రారో వాళ్ళు నాకు అసలు